పార్కులు రాష్ట్రంలో ఎక్కడ కబ్జాకు గురైనా ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ రాష్ట్రంలో జరిగిన ఆక్రమణపై చర్చ జరుగుతుందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విశాఖలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు 4 రోజుల పాటు విశాఖపట్నం 98 వార్డుల్లో మొక్కలు నాటుతామన్నారు. బీచ్ క్లీనింగ్, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పోస్టర్లను రిలీజ్ చేశారు. మీద ఒక చర్చ జరుగుతుందండి. ఇంకా హైడ్రా తరహాలో నిర్ణయం అయితే ఇంకా ఏం తీసుకోలేదు నాకు తెలిసి. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడైనా ఆక్యుపై చేస్తున్నా, పార్కులు ఆక్యుపై చేస్తున్నా ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని మాత్రం మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అది న్యాయబద్ధమే. గవర్నమెంట్ ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి సో హైడ్రా తరహా అయితే ఇంకా అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అలాంటి ఎక్కడ ఉన్నాయని కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి సో అది భవిష్యత్తు నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంది. మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఉందండి. కోర్టుల్లో ఉన్న కొన్ని సమస్యలను మనం జిఎంసీ అధికారులు కూడా ఏం చేయలేరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళేసి ఏదో స్టే తెచ్చుకున్నట్టున్నారు. సో కోర్టుకు వెళ్ళిన విషయాన్ని కోర్టు ద్వారా పరిష్కరించాలి తప్ప కోర్టులు ఇచ్చినట్టు మనం వైలేషన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి త్రూ కోర్టు ద్వారానే అధికారులు దానికి సంబంధించిన ఇష్యూని చర్యలు చేస్తారు. కాలానుగుణంగా మారాలన్నది నా ఉద్దేశం. ఒకప్పుడు ఎలాంటి కార్లు ఉండే, ఇప్పుడు ఎలాంటి కార్లు వస్తున్నాయి. ఒకప్పుడు ఎలాంటి మెటలు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి మెటలు వస్తున్నాయి. ఒకప్పుడు ఎలాంటి కంప్యూటర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి కంప్యూటర్స్ వస్తున్నాయి. సో సిస్టమ్ అప్డేట్ అవ్వాలి. మనం ఇంకా ఎక్కడో ఉండాలని కోరుకోవడం తప్పు. ఇప్పుడు ఏదేది ఒక సంస్థకో ఒక వ్యవస్థకు కాదు, అప్డేట్ అవ్వాలి. మార్పులు అభివృద్ధి జరగాలి కదా. ఇంకా మనం ఇప్పుడు చైనాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి, యుఎస్తో పోటీ పడాలి. ఆ విధంగా ఉండాలంటే టెక్నాలజీ, మనం వాడుతున్న వస్తువుని, మనం వాడుతున్నటువంటి బట్టలను బట్టే, టెక్నాలజీని బట్టే అభివృద్ధి చెందిందే అభివృద్ధి ఆలోచన ఉంటుంది. ప్రైవేటీకరణకి మీరు చెప్పినట్టు మీటర్కి సంబంధం లేదు. సో ప్రభుత్వం రంగ సంస్థలు ఎలా ఉండాలి, ప్రైవేటు రంగ సంస్థ ఎలా ఉండాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా మార్పులు చార్పులు జరుగుతూ ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా.